అసలు ఈ క్రిస్మస్ ఎక్కడ పుట్టింది, లేదా ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, లేదా బైబిల్లో ఉందా, లేదంటే మనుషులు కల్పించినటువంటి ఒక కట్టుబాట అనేదాన్ని మాట్లాడుకుందాం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుందాం. బైబిల్ చెప్పనటువంటి ఒక సిద్ధాంతాన్ని, బైబిల్ పాటించినటువంటి ఒక పండగని ఈరోజు క్రైస్తవులందరూ వాళ్ళ భుజాల మీద మోస్తూ ఎంతో గొప్పగా, ఎంతో గర్వంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం క్రిస్మస్ని జరుపుకునే విధానాన్ని ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఈ వాతావరణం నిజంగా మీరు బైబిల్ చదువుకుంటే బైబిల్లో ఎక్కడైనా ఉందో లేదో పరీక్షించుకోండి. పాయింట్ నెంబర్ 2, అసలు ఈ క్రిస్మస్ ఎక్కడ పుట్టింది, లేదా ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, లేదా బైబిల్లో ఉందా, లేదంటే మనుషులు కల్పించినటువంటి ఒక కట్టుబాట అనేదాన్ని మాట్లాడుకుందాం. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్ మనం మాట్లాడుకుంది గుర్తుంది కదా, సత్యంలో ఉంటే ఆ సత్యం మనల్ని స్వతంత్రులు చేసిద్దని యేసుక్రీస్తు స్వయానే చెప్పాడు. క్రిస్మస్ అనేది బైబిల్లో ఉందా? డిసెంబర్ 25 నిజంగా యేసుక్రీస్తు పుట్టినరోజేనా? క్రిస్మస్ ఎలా మొదలైంది? ఈ వీడియోని పూర్తిగా చూడండి, నిజాలు మీకే తెలుస్తాయి. మొదట ఒక స్పష్టమైన నిజం మీకు తెలియాలి. బైబిల్లో నిజంగా క్రిస్మస్ గురించి ఉందా? అసలు క్రిస్మస్ అనే పదమే బైబిల్లో లేదండి. అంతేకాదు యేసుక్రీస్తు పుట్టిన తేదీ కూడా బైబిల్లో లేదు. మనం బైబిల్ని పరిశీలిస్తే లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తూ ఉన్నారు. ఇది డిసెంబర్ నెలలో జరిగింది. అసలుకి డిసెంబర్ నెలలో ఇజ్రాయెల్ దేశంలో బాగా చలి ఉంటుంది. గొర్రెల కాపర్లు బయట ఉండే అవకాశం చాలా తక్కువ. అంటే డిసెంబర్ 25 యేసు పుట్టినరోజు కాదు. ఇంతకీ మనకు ఒక అనుమానం వస్తుంది. అయితే డిసెంబర్ 25 ఎలా వచ్చింది? ఇప్పుడు అసలు చరిత్ర చూద్దాం. ఇది రోమా సామ్రాజ్యంలో సన్ గాడ్ అంటే సూర్యదేవుడి పుట్టినరోజుని డిసెంబర్ 25 జరుపుకునేవాళ్ళు. ఇది పూర్తిగా అన్యమత పండగ. ఇంతకీ ఇంకో డౌట్ వచ్చింది, ఈ అన్యమత పండుగ క్రైస్తవులకి ఎలా క్రిస్మస్ గా మారింది? క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ కాలంలో క్రైస్తవ మతం ప్రభుత్వ మతంగా మారింది. ప్రజలని ఆకర్షించడానికి అన్యమత పండుగని క్రైస్తవ పండుగగా మార్చారు. అలాగా సూర్యదేవుడి బర్త్డేని జీసస్ బర్త్డేగా మార్చారు. ఇది బైబుల్ ఆజ్ఞ కాదు, ఇది మనుషుల సంప్రదాయం. ఇంతకీ క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్ అంటే మనం క్రిస్మస్ రోజు జరుపుకునేటటువంటి ఒక లైట్లు దండలు వేసి చెట్లు పెట్టేసుకుంటారు సరే, ఇంటి ముందు కానీ చర్చిల ముందు కానీ. అదే విధంగా వీళ్ళు సెమీ క్రిస్మస్ అని జరిగేటప్పుడు ఒక పెద్ద ఆయన నుంచోబెట్టి ఆయనకి క్రిస్మస్ తాత బట్టలు అంటే రెడ్ కలర్ లో ఉంటాయి ఇవి వేసి ఇవి జరుపుతున్నాయి కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అది కూడా చూద్దాం. బైబిల్ని పరిశీలిస్తే అసలుకి శాంటా క్లాస్, క్రిస్మస్ ట్రీ అసలు బైబిల్కి చెందినవే కావు. ఈ క్రిస్మస్ ట్రీ అనేది జర్మన్ పగాన్ సంప్రదాయం. ఈ శాంటా క్లాస్ అనేది కల్పిత పాత్ర. ఈయన గురించి కొన్ని పుస్తకాలు ఉన్నాయి కానీ చరిత్రను పరిశీలిస్తే అవన్నీ కల్పించి రాశారని తెలుస్తుంది. బహుమతులు, లైట్లు ఇవన్నీ పూర్తిగా ప్రపంచపు సంప్రదాయాలు. ఇంతకీ యేసుక్రీస్తు ఎక్కడైనా నా పుట్టినరోజుని జరపండి అని చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు. ఇంతకీ అపోస్తలులు ఎక్కడైనా పుట్టినరోజు చేశారా? ఎక్కడా చేయలేదు. ఇంతకీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ మనకు చెప్పింది ఇవే. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో యేసు పుట్టినరోజును కాదు, ఆయన శిలువ మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని చేయమన్నాడు. మరి క్రిస్మస్ జరుపుకోవడం పాపమా? ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరినైనా ప్రేమించడం తప్పు కాదు, పేదలకి సహాయం చేయడం తప్పు కాదు. కానీ క్రిస్మస్ పేరుతో డబ్బు వృధా చేయటం, మద్యం తాగటం, అబద్ధ సంప్రదాయాలు పాటించడం, యేసుక్రీస్తును మర్చిపోవడం పూర్తిగా ఇవన్నీ బైబిల్ ప్రకారంగా తప్పు. ఇంతకీ నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలి? రోజు క్రీస్తును అనుసరించాలి, ఆయన మాటలను పాటించాలి, ప్రేమ పవిత్ర జీవితం జీవించాలి. ఒకరోజు పండుగ కాదు, ప్రతిరోజు యేసుక్రీస్తే మన జీవితంగా మారాలి. ఈ నిజాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి. ధన్యవాదాలు. ప్రభు పేరిట మీకు శుభాలు కలుగును గాక.